దట్టమైన అడవిలో విహారీ అనే చిన్న ఉడుత ఉండేది. విహారికి అందరి గౌరవం, ప్రశంసలు కావాలి. ఎప్పుడూ ఆహా, ఎంత గొప్ప ఉడుత అని ఎవరైనా అనాలని ఎదురుచూసేది. మిగతా ఉడుతల కంటే తానే గొప్పగా చెట్టుకొమ్మల మీదికి దూకాలని విహారి ప్రయత్నించేది. కాని తొందరలో అడుగు జారిపోయి కిందపడేది. మిగతా జంతువులు నవ్వేవి. ఒక పెద్ద పక్షి గీతం పాడితే విహారి కూడా దానికి మించి గట్టిగా పాడాలని ప్రయత్నించేది. ఆమె గొంతు బొంగురు పోయేది. పాట అస్సలు బాలేదు. అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. విచారంతో విహారి చివరకు చెట్టుమీద ఉన్న తన ఇంటికి పోయింది. అక్కడే మేధస్సుగల గుడ్లగూబ జ్ఞాని ఉండేది. జ్ఞాని, నేను ఎంత ప్రయత్నించినా ఎవరూ నన్ను గౌరవించరు. ఎందుకు అని విహారి అడిగింది. జ్ఞాని చిరునవ్వు నవ్వి, విహారీ, ఇతరుల ప్రశంసల కోసం నువ్వు ఆరాటపడుతున్నావు. ఆ కోరికను వదిలేసి నీకు నువ్వు గౌరవమిచ్చుకో. దానినే స్వమానము అంటారు. నువ్వు చేసే పనిని నువ్వు ఆనందించి నీ శక్తి మేరకు ఉత్తమంగా చేయాలి. ఇతరులు చూస్తున్నారా లేదా అని ఆలోచించవద్దు. అప్పుడే నీకు నిజమైన శక్తి వస్తుంది అని జ్ఞాని వివరించింది. ఆ రోజునుండి విహారీ గౌరవం గురించి ఆలోచించడం మానేసింది. తనకి ఏది సరైనదో, ఏది మంచిదో అదే చెయ్యాలని నిర్ణయించుకుంది. ఈసారి విహారి చెట్టుమీద తన గూడును చాలా నిదానంగా, చాలా జాగ్రత్తగా, ప్రతి కొమ్మను గట్టిగా కలుపుతూ నిర్మించింది. అది ఎవరికోసం కాదు, తనకోసమే. ఆ ఉదయం పెద్ద గాలి వీచినప్పుడు అడవిలో చాలా పక్షుల గూళ్ళు ఊగిపోయాయి. కాని విహారి గూడు మాత్రం రాయిలా కదలకుండా స్థిరంగా నిలబడింది. జ్ఞాని అది చూసి చాలా సంతోషించింది. మిగతా జంతువులు ఆశ్చర్యంతో, విహారీ, నీ గూడు ఎంత గట్టిగా ఉంది, ఎలా కట్టావో మాకు నేర్పిస్తావా అని అడిగాయి. విహారి వెనక గౌరవం నీడలా నిలబడింది. ఎందుకంటే విహారి స్వమానముతో స్థిరపడింది.